కూడా ఈ ఇష్యూస్ జరిగినాయి. ఇక చుండూరు ఘటన కావచ్చు, ఇక కారంచేడు ఘటన కావచ్చు, వాటన్నిటికి సంబంధించి అంటే ఉమ్మడి ఐక్యంగా పోరాడడం వల్లే ఇట్లాంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వచ్చింది అనేది కూడా అందరికి తెలిసిన విషయం. ఉమ్మడి ఐక్య ఉద్యమాలు ఈ ఏదైతే వర్గీకరణ ద్వారా పూర్తిగా తుడిచిపెట్టకపోయే పరిస్థితే కదా. ఇక ఉమ్మడి ఐక్య ఉద్యమాలు లేని పరిస్థితే కదా. దాన్ని ఎట్లా చూస్తారు? నేను ఏమంటున్నానంటే ఏ కులం కా కులంగా విడిపోవడము అనేది ఆ కులంలో కులం స్వభావం. ఏ కులం ఆ కులం పెళ్లి చేసుకుంటది. ఇప్పుడు బాపనోడు రెడ్డోళ్ళని చేసుకోరు, బాపనోళ్ళే చేసుకుంటారు, రెడ్డోనే చేసుకుంటారు, మాలాడు చేసుకుంటాడు. అని ఇవాళ ఓన్లీ మాదిగలు హోమోజీనియస్ కాదు కదా అని చెప్పేసి కాదు. ఏ కులం హోమోజీనియస్ కాదు, అట్లా కుల వ్యవస్థనే హోమోజీనియస్ కాదు, కుల వ్యవస్థనే హోమోజీనియస్ కాదు. సుప్రీంకోర్టు ఏమంటది, మీరు హోమోజీనియస్ కాదు అంటది. అవును, వాస్తవమే. ఏ కులం హోమోజీనియస్ కాదు. ఒక దళితులే కాదు, బీసీలో హోమోజీనియసా, ఓసీలో హోమోజీనియసా? ఎవరు హోమోజీనియస్ కాదు. కానీ వాళ్ళ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, అందులో గవాయి దళితులు ఏం చెప్తాడు, మా దళితుల్లో ఎవరు హోమోజీనియస్ అండి కాదు కదా. ఏ కులం కా కులం, కొన్ని కులాలు లబ్ధి పొందినాయి కదా. 100%. మరి 3% ఉన్న బ్రాహ్మణులు ఎంత లబ్ధి పొందారండి ఈ దేశంలో? ఇప్పటికి న్యాయ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది, కార్యనిర్వాహక వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉన్నది, రాజకీయ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉన్నది, పరిశ్రమల వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉన్నాయి, ప్రైవేట్ రంగం వ్యవస్థ, సినిమా ఇండస్ట్రీ. మరి 3% ఉన్న బ్రాహ్మణులు ఇంత స్థాయిలో లబ్ధి పొందుతా అంటే, మొత్తం ఈ దేశాన్ని కబ్జా పెట్టుకుంటే, మరి ఇవాళ షెడ్యూల్ కులాలు 22% ఉన్నారు. 22% ఉన్న వాళ్ళకి ఎంత వాటా ఉందండి? 15% జనాభా. ఆ 15%లో ఇప్పటిదాకా అమలైన రిజర్వేషన్లు 7% అని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. 15% కూడా అమలు కాలేదని చెప్తున్నాయి. బ్యాక్లాగ్ పోస్టులు నింపుతలేరు. మాకు ప్రభుత్వం అంటే బ్యాక్లాగ్ పోస్టులు లేవు, పరిశ్రమలు లేవు, బడ్జెట్లో వాటా లేదు, ఇండస్ట్రీలో వాటా లేదు, రియల్ ఎస్టేట్లో వాటా లేదు, ఎందులో వాటా లేదు. ఓన్లీ వర్గీకరణ అనే ఒక భూతం. తెలంగాణ వస్తే ఏదో జీవితాలు బాగుపడతాయని, వర్గీకరణ వస్తే ఏదో జీవితాలు మొత్తం బాగుపడిపోయి మాదిగలంతా మారిపోతారని, మాదిగలంతా జీవితాలు ఏదో అవుతాయని చెప్పి ఈ భ్రమలు క్రియేట్ చేస్తున్న కార్యాచరణ ఏదైతే ఉందో తప్పంటున్నా. దానిని అది తప్పంటున్నా. ఇవాళ వర్గీకరణ ఒక శాస్త్రీయబద్ధంగా విభజన జరగాలంటున్నా. ఇవాళ 3 రోజుల్లో పరిష్కారం అయ్యే ఈ సమస్య 30 ఏళ్ళు ఎందుకు పట్టింది అంటున్నా. 3 రోజులలో నేను చెప్పిన దాని ప్రకారంగా చేస్తే 3 రోజులలో పరిష్కారం అవుతుంది ఈ సమస్యకు. 3 days. ఎట్లా? 371D అనే ఆర్టికల్ ఒకటి ఉంది మనకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆ ఆర్టికల్ ఇప్పటికీ ఉంది. ఇలా నదీ జలాల పంపిణీ కానీ, ఉద్యోగాల పంపిణీ కానీ, తర్వాత సంపద పంపిణీ కానీ దాని ప్రకారం జరుగుతుంది. మరి విద్యా ఉద్యోగ రంగాల్లో ఎస్సీల రిజర్వేషన్ పంపిణీ ఎందుకు జరగట్లేదు? ఎందుకు చేయట్లేదు? ఇవాళ జిల్లాల యూనిట్గా చేస్తా అంటున్నాడు ఎవరు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. మరి ఈ సోయ నీకు అప్పుడెందుకు లేదంటున్నా నేను మొదటి నుండి చెప్పుతున్నా కదా. ఈ సోయ జిల్లాను యూనిట్ చేసుకొని జోనల్ సిస్టంలో వర్గీకరణ తేండి. ఈ సమస్యకు కేంద్రంతో పని లేదు, పార్లమెంటుతో పని లేదు, 2/3 మెజార్టీతో పని లేదు, లోకసభ రాజ్యసభతో పని లేదు, స్పెషల్ మెజార్టీతో పని లేదు, 341తో పని లేదు. కేవలం 371D. 2 ముఖ్యమంత్రులు ఒక లేఖ రాయాలి. ఆ లేఖ ప్రధానమంత్రికి పోవాలి. ప్రధానమంత్రి రాష్ట్రపతికి వాళ్ళ క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ సమస్యను అలా చేరుస్తూ వాళ్ళు దానికి సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ అది. ఇప్పుడు మళ్ళీ పోయి రాష్ట్రంలో పోయి రేవంత్ రెడ్డిని అడుగు, నువ్వు చట్టం చేయని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, చట్టం చేయాల్సిన అవసరం లేదు, అట్లా అడగాల్సిన అవసరం లేదు. లేదంటే చంద్రబాబు గారిని దగ్గర పోయి మళ్ళీ నువ్వు చట్టం చేయి, అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, అవసరమే లేదు. 371D ప్రకారంగా ఇవాళ క్యాబినెట్ కూర్చొని, వాళ్ళు సెంట్రల్ క్యాబినెట్ కూర్చొని ఒక రెజల్యూషన్ పాస్ చేసి రాష్ట్రపతికి ఇస్తే రాష్ట్రపతి ఆమోదం తెలిస్తే అయిపోతుంది. 370ని రద్దు చేసిన రాష్ట్రపతి ఆఫ్టర్ ఆల్ 371D అమెండ్ చేయలేదా? మాదిగల సమస్య పరిష్కరించలేదా? 100% పరిష్కరించవచ్చు సార్. ఇంకొక అంటే కాదు చెప్పేదండి, పరిష్కరించవచ్చు. ఎందుకు కాలేదు? చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదు 371D ప్రకారంగా? రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేదు 370D ప్రకారం? ఈయన ఎందుకు డిమాండ్ చేయలేదు? నేను 2001 నుండి చెప్పుకుంటూ వస్తున్నా, ఇది సమస్య కుల సమస్య కాదు, కేవలం కుల సమస్య కాదు, ఇది ప్రాంతీయ సమస్య. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇప్పుడు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ప్రకారంగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా రండి, ఎవరైనా లెక్కలలో తీయండి. 18 మంది ఐఏఎస్లు లెక్కించాడు ఆయన. 18 మందిలో ఒక్కడు మాత్రమే తెలంగాణ ప్రమోటెడ్ ఐఏఎస్ అయ్యిండు. 17 మంది ఆంధ్రలే, అది మాలైనా మాదిగైనా 17 మంది ఆంధ్రలో అయినరు. తెలంగాణలో ఒక్క లేడు అక్కడ. ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రాయలసీమ రూట్స్ ఉన్నాడే, వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా అక్కడికి వెళ్ళి మైగ్రేట్ అయిన వాళ్ళే అనేది, వాళ్ళ ఇక్కడికి వచ్చిన వాళ్ళే అనేది. సో కాబట్టి ఇవాళ ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ మా తెలంగాణలో ఎవరైనరు? ఇప్పటికీ మీ దానకిషోర్ ఎక్కడైనా, ఈ దానకిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు ఇప్పుడు, ఎక్కడైనా ఆయన
రాహుల్ బొజ్జా ఎక్కడోడు? వీళ్ళంతా ఎవరి ఆంధ్రోళ్ళు వీళ్ళంతా. ఇప్పుడున్న వాళ్ళకి ఆ తెలంగాణ వాళ్ళు ఎవరన్నా మాలోళ్ళు ఉన్నారా, మాదిగోళ్ళు ఉన్నారా? మరి లేనప్పుడు మరి ఇక్కడ మాలోళ్ళని మాదిగోళ్ళది ఎక్కడ దోపిడీ చేసినట్టు మాలోళ్ళు? ఇది సమస్య ఆంధ్రాది. ఆ సమస్య ఇప్పుడు మా తెలంగాణ మాదిగోళ్ళని కూడా ఎవరు దోపిడీ చేశారు? ఆంధ్ర మాదిగోళ్ళు దోపిడీ చేశారు. తెలంగాణ మాలోళ్ళు ఎవరు దోపిడీ చేశారు? ఆంధ్ర మాలోళ్ళు దోపిడీ చేశారు. మా తెలంగాణ మాలోళ్ళకు పెద్ద ఒరిగింది ఏమున్నది? ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి ఇవాళ దోపిడీ అనేది ఇవాళ మేము ఇక స్వయం పాలన తెలంగాణ ఎట్లయితే అవసరం వచ్చిందో ప్రత్యేక రాష్ట్రము, అట్లనే రిజర్వేషన్లు కూడా ప్రాంతీయ రిజర్వేషన్ల యొక్క అవసరము ఉండే. ఆ రకంగా ప్రాంతీయ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాల్సి ఉండే. అది 371D ప్రకారంగా జరగాల్సి ఉండే. అది దానికి పార్లమెంటుతో సంబంధం లేదు, దానికి సుప్రీంకోర్టుతో సంబంధం లేదు. ఈ 30 ఏళ్ళు మేము కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు, అప్పుడైతే ఒక్క ముఖ్యమంత్రి ఉండే ఆంధ్రప్రదేశ్కి, ఒక్క ముఖ్యమంత్రి ఒక లెటర్ రాస్తే అయ్యే పని. మరి ఇంత చిన్న సమస్యను ఇంత జటిలం చేసి 341 సవరణ చేయమని చెప్పేసి ఇవాళ దేశ సమస్యగా మార్చి కొత్త క్రిమిలేయర్ తీసుకొచ్చారు కదా. అదే నేనేమంటున్నా, దానికి మళ్ళీ క్రిమిలేయర్ ఒకటి పెట్టి నేను అంటున్న ఈ సందర్భంగా క్రిమిలేయర్ ఏ రకంగా పెడతారండి? రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలే ఆ రోజు. రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు. ఎందుకంటే అంటరానితనం ఉంది వీళ్ళకి, అది బోనంత కాలం క్రిమిలేయర్ వర్తించదని చెప్పేసి రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇప్పటిదాకా మొన్నటి జడ్జిమెంట్ కాకుండా అంతకుముందు జడ్జిమెంట్ ఎప్పుడు క్రిమిలేయర్ ఒప్పుకోలేదు. మరి ఎట్లా ఒప్పుకున్నారు? గవాయి గారికి ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఆయన కావాలంటే బీజేపీ RSS ఆయనకు సపోర్ట్ కావాలి కాబట్టి, వాళ్ళు డైరెక్షన్లో జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి, ఇవాళ వాళ్ళ డైరెక్షన్తోనే జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి, ఆ జడ్జిమెంట్ గారికి వాళ్ళకే క్రెడిట్ అంతా పోవాలి కాబట్టి, ఆ క్రెడిట్ అంతా ఎవరు? నరేంద్ర మోడీ గారే చేశారు, అమిత్ షా గారే చేశారు, కిషన్ రెడ్డి గారు చేశారు అని చెప్పేసి మా మందకృష్ణ అన్న వాళ్ళనే పోడాలి. కాబట్టి ఇవాళ ఈ రకమైన జడ్జిమెంట్ రావడం వల్ల క్రిమిలేయర్ వర్తిస్తే, క్రిమిలేయర్ రాజకీయ రిజర్వేషన్ల ముందు వర్గీకరణ చేయమనండి. ఇదే క్రిమి